అండ్ సత్యరాజ్ గారు సినిమాలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. ఐ నో హిమ్ అండ్ ఎవ్రీబడి సేస్ ఐఎమ్ ఫిట్, ఐఎమ్ యంగ్, యూ షుడ్. ఆయన ఏంటి ఆయన ఏజ్ అది మీ ఏజ్ నేను చెప్పను సార్ బయటికి. ఈజ్ యాక్చువల్లీ 5 years ఓల్డర్ టు మీ. బట్ ఆయన్ని చూడండి ఎట్లా ఉన్నాడు, ఆయన ఏంటి. ఐవ్ సీన్ హిమ్ ఆన్ సెట్ అండ్ ద ఎనర్జీ హీ హ్యాస్ అండ్ ఎవ్రీబడి లవ్స్ హిమ్ ఆన్ సెట్ అండ్ ఈజ్ ఆల్వేస్ జోకింగ్. ఆయన నవ్వారంటే హార్ట్ఫుల్గా నవ్వుతారు 30 times. So that was that. And Shruti, it was lovely working with you, Shruti. Eppudu manam maatadukodame outside, but it was lovely working with you. We had wonderful conversations and conversations about Appa and you. And the other day also Kamal garu maatlaadaru. So nice, Shruti. And though we didn't have much combinations, we had little combinations. And it's a different Shruti, which I have seen. God bless you. And alage deentlo Shobin is one of the mind-blowing characters. Ee సినిమాలో ఆయన తీసుకెళ్ళిపోతాడు అంతా, జేబులో వేసుకుంటాడు. మోనికా సాంగ్లో he was dancing Shobin. And Satraj sir, you will be in Ursula's song. Yeah. So Monica song lo Shobin was dancing. It was really good. And it's one of the best actors I've seen. Fantastic working with him. Alage inka chaala alage unnaru. And of course Rajni sir, నాకు అన్ని మంచి మాటలు చెప్పారు నా గురించి. అండ్ ఇట్ వాజ్ లైక్ అ కాంప్లిమెంట్ టు మీ. ఐ థింక్ ద ఫస్ట్ డే రజనీ గారు సెట్లోకి వచ్చారు. ఇది వైజాగ్లో జరిగింది. నేను క్యారవాన్లో కూర్చుంటే ఆయన ఎప్పుడొచ్చారో తెలీదు. ఆయనే నా క్యారవాన్లోకి వచ్చి వెల్కమ్ టు కూలీ అని చెప్పి ఆయనే వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. అండ్ దెన్ అంతా రెడీ అయ్యి వచ్చి సెట్ మీద వచ్చినగానే ఇట్లా చూస్తూ ఉన్నారు నన్ను. ఒక 3-4 minutes పైనుంచి చూస్తూ ఉంటే, నువ్వు ఇలా ఉంటావు అని నాకు ముందే తెలుసుంటే నేను లోకేష్కి చెప్పేవాడిని, వద్దు నాగార్జున మనకి ఈ సినిమాలో అని. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఐ మీన్ ఐ కాంట్ గెట్ అ బెటర్ కాంప్లిమెంట్ దెన్ దట్. So it was wonderful working with that gentleman, Rajni garu. And ఆయనతో కూర్చుని మాట్లాడటము, it was all such a nice journey. And రజనీ గారు యాక్టింగ్ గురించి కానీ స్టైల్ గురించి కానీ ఇదంతా చెప్పవసరం లేదు. అండ్ ఈవెన్ అట్ దిస్ ఏజ్, ఈవెన్ అట్ నౌ, ఆఫ్టర్ సో మెనీ ఫిలిమ్స్, ఆఫ్టర్ సో మెనీ సూపర్ హిట్స్, ఆయన కాన్స్టెంట్గా సీన్ జరుగుతున్నప్పుడు ఆ పక్కన వెళ్ళి కూర్చుని ఈజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మైండ్లో. ఆ షాట్ ఏం చేయాలి, ఈ షాట్ ద ఆపోజిట్ యాక్టర్ ఈజ్ డూయింగ్, ఇలా చేస్తున్నాడు, దానికి ఒక్క స్టెప్ పైకి ఎట్లా వెళ్ళాలి అని కాన్స్టెంట్లీ ఈజ్ షూటింగ్. అండ్ ఐ రిమెంబర్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఆయన కాన్స్టెంట్గా పక్కకి వెళ్ళి ఆయన ఒక్కరే నుంచుని ఆ సీన్ అంతా ఆలోచించుకుంటూ వచ్చి చిన్న ఇంప్రవైజేషన్స్ చెప్పి మా అందరికీ. అండ్ ఇట్స్ బ్రిలియంట్, లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ హిజ్ హ్యూమిలిటీ, ఆయన సింపుల్నెస్, ఇట్ ఈస్ జస్ట్ అన్బిలీవబుల్. అండ్ నేను మొన్న చెన్నైలో కూడా చెప్పాను, ఎవరో ఆయన వన్ క్వాలిటీ ఏంటి మీకు బాగా నచ్చిందని అడిగితే, 17 రోజులు బ్యాంకాక్లో ఒక షిప్ మీద ఓన్లీ నైట్ షూటింగ్ చేశాము. అఫ్కోర్స్ రజనీ గారు కూడా ఉన్నారు అండ్ అందరూ ఉన్నారు. ఎవ్రీబడి వాజ్ దేర్. ఇట్ వాజ్ అ వెరీ యాక్షన్ సీక్వెన్స్. కంప్లీట్గా నైట్ చేశాము. 17 days. ద యూనిట్, ద క్రూ చాలా కష్టపడ్డారు. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సీక్వెన్స్ టు షూట్. అండ్ ఫైనల్ డే అందరూ ఇంటికి వెళ్ళిపోయే ముందు రజనీ గారు అందరినీ పిలిచి, ఐ థింక్ ద హోల్ క్రూ వాజ్ ఆల్మోస్ట్ 350 350 members ఆఫ్ అందరినీ పిలిచి అందరికీ ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంట్లోకి
ఇంటికి వెళ్ళే ముందు పిల్లలకి ఏమన్నా తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు. It was so nice to see that, and he doesn't have to do anything, but he still does all these things. It was fantastic working with him, and thank you Rajni sir. చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాకు, మా తెలుగు ప్రేక్షకులకి నా గురించి. థ్యాంక్ యూ రజనీ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ అనిరుద్, మ్యూజిక్, మోనికా, ఉర్సులా అన్నీ ఎక్కడో. మోనికా హెస్ బికమ్ సచ్ ఎ బిగ్ హిట్. అనిరుద్ గురించి చెప్పాల్సిందే ఉంది. వన్ హిట్ ఆఫ్టర్ అనదర్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గోయింగ్ టు బీ ఫ్యాంటాస్టిక్. And yeah, technicians, the cameraman, everybody, I thank everybody. This has been the most positive experience for me, and working as a negative antagonist in the film also is a very, very new experience. దీనికి రజనీ గారు అన్నారు, దీనికి నువ్వేం ఆలోచించవసరం లేదు, ఇష్టం నీ మనసులోకి వచ్చింది చేసేయి. యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఇది గుడ్ బ్యాడ్ నథింగ్. అండ్ యాక్చువల్లీ టు టెల్ యూ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఐ వుడ్ సే ప్లేయింగ్ దిస్ రోల్ Loki was very, very liberating for me. That's all I can say. It liberated me and made me, I feel a better actor also. And thank you for all this, and God bless. May this film be a big hit. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. అండ్ మిమ్మల్ని మేము విలనిజం చేయగా చూడబోతూ ఉన్నాము. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ అలాగే ఒక క్వశ్చన్, హీరో ప్లే చేయడం ఈజీయా, విలన్ ప్లే చేయడం ఈజీయా? హీరో ప్లే చేయడం ఈజీ, నో విలన్ ప్లే చేయడం ఈజీ. అవునా సార్? ఎస్, మన ఇష్టం, ఏమన్నా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ కనుక మీ సినిమా టైటిల్స్ని ఈ సినిమాలో ఉండే వాళ్ళకి డెడికేట్ చేయాలి అంటే నేను ఒక్కొక్క పేరు చెప్తాను, మీరు ఎవరికి ఇస్తారు? కిల్లర్, ఇక్కడ ఉండే వాళ్ళకైనా ఇవ్వచ్చు, సినిమాలో చేసిన వాళ్ళకైనా ఇవ్వచ్చు, టెక్నీషియన్స్కైనా ఇవ్వచ్చు. మీరు ఇది కిల్లర్ అంటే ద కైండ్ ఆఫ్ కిల్లర్ వర్క్స్ దట్ దే డు. సైమన్కే కదా? ఓ అచ్చా, మీకే డెడికేట్ చేసేసారు. ఓకే, సూపర్. మీ సినిమా టైటిల్ సూపర్. ఎవరికి ఇస్తారు? లోకి గారికి ఇచ్చేసారు. సూపర్. మరి డాన్ రజనీకాంత్ గారికి. ఓకే. అండ్ అలాగే ఒకవేళ మనం క్రిమినల్ ఇవ్వాల్సి వస్తే, అయిపోయింది మన దగ్గర, ఇంకా సత్యరాజ్ గారు ఉన్నారు, చూడండి సార్ ఒకసారి. సత్యరాజ్ గారు క్రిమినల్ ఎలా అంటాను నేను? గ్రేట్ క్రిమినల్ సార్, మనసుల్ని దోచుకునే క్రిమినల్. ఓకే, మరి శృతి గారికి ఏమిద్దాము? గీతాంజలి. వా, గీతాంజలి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. నాగార్జున గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నటువంటి సునీల్ నారంగ్ గారిని, సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ అ ఫోటో. అండ్ వేదిక అండ్ ఆల్సో ఐ లైక్ టు థ్యాంక్ సన్ పిక్చర్స్ అండ్ శ్రీ కళానిధి మరన్ గారు. అండ్ నేను మొన్న అక్కడ చెన్నై ఈవెంట్లో కూడా చెప్పాను, కళానిధి అంటే కళ, ట్రెజర్, ఆర్ట్ అండ్ ట్రెజర్. సో ఆ రెండు ఈ సినిమాకి పూర్తిగా రావాలని మా ఆశ. సూపర్ సార్, సూపర్. సో సునీల్ గారు, సురేష్ బాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మా డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సత్యరాజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. శృతి హాసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జాన్వి ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. సో సన్ పిక్చర్స్, కళానిధి మారన్ గారు ప్రెజెన్స్, అనిరుద్ రవిచంద్రన్ గారి మ్యూజిక్తో, లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఫిలిం. మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అలాగే ఆమిర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, శోభన్ గారు, శృతి హాసన్ గారు, రచన గారు, ఇంతమంది తారాగణంతో వస్తున్నటువంటి బ్యూటిఫుల్ ఫిల్మ్. Is lost, but I know it's not true. I wanna put up all my walls cause I'm not in the mood, but then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're sound koncham tagginchandi. It can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really
trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need సినిమా my space, I పిఆర్ఓస్ need వంశీశేఖర్ my గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా time. రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీశేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మర్చెంటైజ్ని లాంచ్ చేస్తున్నారు.